మూడేంది తాలిబొట్టే 3 వేస్తారు. విన్నారా? 3 నాళ్ళు అనే పాట పాడతారు. 3 రోజులు అంటే ఏంటి అవి? పుట్టినరోజు, పెళ్లి రోజు, పోయిన రోజు. మనలో కూడా త్రిత్వం ఉంది: ప్రాణం, ఆత్మ, శరీరం. దావీదనే శరీరం, ప్రాణం అనే శరీరం, ఆత్మ దావీదుని ఆత్మ. 3 భాగాలు మనందరిలో. ఈ 3కి కూడా 3 ఆకళ్ళు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని ఆకళ్ళు ఉన్నాయి? అందుకనే మనం 3 పూటలు తింటుంది. మరి 6 పూటలు తిన్నప్పుడు 6 ఆకళ్ళు ఉన్నాయి. 3 ఆకళ్ళు అంటే ఏంటంటే, ఒకటి శరీరానికి ఆకలి ఉంది. వయసు వచ్చినప్పుడు కామతప్తులు అవటం కంటే వివాహం చేసుకున్నట మేలు అని. ఒకటికి పొట్టగా ఆకలి ఉంది. ఇప్పుడు దావీదే కాదు, షాలేం రాజు గారే వచ్చి ఇక్కడ కూర్చొని చెప్తా ఉంటే 12 అయినాక చెవికి వినపడుతుంటే ఎన్నాలే కానీ సాటికి పోయి ఏమన్నా అమ్మదు అని పోతారు. ఎందుకంటే అది కడుపు ఆకలి. మరొకటి ఆత్మకు ఆకలి ఉంది. అసలు ఆత్మ ఉంది అనే ఆలోచనే లేకుండా బ్రతికిన రోజులు అయిపోయినాయి. యేసు గురించి ఆలోచించినప్పుడు తెలిసింది ఏంటంటే, దేవుడు ఆత్మస్వరూపి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆత్మకు జీవము కావాలి, ఆహారం కావాలి. అది యేసు యొక్క వాక్యంలో ఉంది. నీ వాక్యమే నా పాదాలకు దీపము. ఆత్మకు ఆకలి తీర్చబడాలేదు. అందువలన మనిషి ఆ స్థలం తిరుగుతూ ఉన్నాడు. ఒక భార్య భర్త ఉన్నారు. దేవుడు వాళ్ళకి పిల్లల్ని ఇచ్చాడు. 4 పిల్లల్ని ఇచ్చాడు. ఎంతమందిని? 4. 3 ఆడపిల్లలు, తర్వాత ఒక అబ్బాయి. కాలక్రమంలో కుమార్తెల వివాహాలన్నీ 3 జరిగించారు పెద్దవాళ్ళు. వాళ్ళు వృద్ధులయ్యి నా స్థితికి వచ్చారు చివరికి. ఆ తర్వాత చిన్నవాడి 4వ వాడు కొడుకు పెళ్లి కూడా చేశారు. ఆ తర్వాత వృద్ధాప్యాన్ని బట్టి వాళ్ళిద్దరు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. అయితే కొంతకాలానికి ఒక పండుగ వచ్చింది. మనకు కూడా ఉన్నాయిగా పండుగలు. ఎన్ని? ప్రభువా నిన్నే స్తుతింతును ప్రభువా, అనుదినము అనుక్షణము అనుక్షణము